ఈ రకంగా వంగి ఫాస్ట్గా నడవడానికి ట్రై చేసి రాక మొదట్లోనేమో స్లో అయిపోయి తర్వాత వేగం అందుకొని ఆపుకోలేకపోవడాన్ని ఫెస్టినేషన్ గేట్ అంటారు. ఈ ఫెస్టినేషన్ అనేది పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్లో ఉంటుంది. మీరు గమనించినట్లయితే మనిషి ముందుకు వంగి మొదట్లో నడవడానికి ఇబ్బంది పడి తర్వాత వేగంగా నడుస్తూ అక్కడక్కడ వణుకు చేతులలో మీరు చూస్తే వణుకు కంటిన్యూస్గా ఉంటుంది. అక్కడక్కడ ఫ్రీజ్ అయినట్టుగా ఆగిపోయినట్టుగా ఉంటారనమాట. ముందుకు వంగి నడుస్తారు. సో ఈ రకమైన నడక పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్లో ఉంటుంది. ఎవరికైనా ఈ విధమైన లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకంటే ఉన్న డీజనరేటివ్ డిసీజెస్లో కాస్తో కూస్తో బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నది ఈ పార్కిన్సన్స్ డిసీజ్కే. దీంట్లో మనం కొన్ని మందులు ఇవ్వడంతో పాటు డీబీఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని బయట నుంచి బ్రెయిన్కి ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసి సర్జరీ చేస్తారు. సర్జరీ అంటే బ్రెయిన్ ఓపెన్ చేసేది కాదు. ఇది చేయడం వల్ల పేషెంట్స్ పూర్తిగా నార్మల్ లైఫ్ 20 to 25 years నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు.